హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి పాకాల దగ్గర పక్కన విలేజ్కి అయితే వచ్చాము. ఎద్దు డీటెయిల్స్ ఆ బ్రో మాటలో తెలుసుకుందాము. హాయ్ బ్రో, మీ పేరు బ్రో? విఘ్నేష్ బ్రో. ఓకే, మీ ఊరు పేరు బ్రో? ముదలపల్లి. ఓకే, ఎద్దు పేరా? ఎండిపి బ్లాకీనా? ఎండిపి బ్లాకీ. ఎండిపి బ్లాకీ. ఓకే బ్రో, మీరు ఈ బ్లాకీని ఎక్కడ, ఎవరి దగ్గర, ఎన్ని పళ్ళల్లో పట్టారు? అరగుండ పక్కన సెట్టేరి తుమ్మపల్లి ఆడబెట్టినాంనా. 4 పళ్ళు పెట్టినాము, ఇప్పుడు 6 పళ్ళు పెట్టినా. ఎంత కాస్ట్ అప్పుడు మీరు పట్టి? 32. ఓకే, ఆ దొడ్లో దీన్ని ఎంచుకోవడానికి ఏమన్నా ఏం క్వాలిటీస్ చూసారా? అట్టనే ఏం లేదు నా. ముందు ఒక ఎద్దు ఉంది, అదే దీంట్లో పట్టుకొచ్చినాము. అది పోలేదు, అందరూ మాతో అన్నారు, అందుకనేసి ఇది పట్టుకొచ్చినాము. ఓకే, మీరు మీ ఎద్దు మీ దగ్గర వచ్చినప్పటి నుంచి ఇప్పటికి సుమారుగా ఎన్ని పండుగలు అంటారు బ్రో? 6 పండుగలు, 6-7 పండుగలు. 6-7 పండుగలకి అంటున్నారు. బాగా దీని పేరు తెచ్చింది మీకు కంబాల్మెట్ల. బాగా ఏ పళ్ళకి కట్టినారు ఆ రోజు? పిల్లలది, మా పిల్లలది పెట్టి. ఓకే, మీ పర్సనల్ కట్టుకున్నారు. కంబాల్మెట్తో గుర్తింపు అయితే వచ్చింది. అవును. సో దాని తర్వాత బాగా అంటే మీకు నచ్చింది? మొన్న కొండకిందపల్లి. సో చదువుకుంటా ఉన్న ఏజ్ లోనే ఒక ఎద్దు ఉండాలి అని అనిపించి పట్టినారంట. సో చదువుకునే ఏజ్ లో మీకు ఎట్లా వచ్చింది పిచ్చి? అట్లే మా బాబాయ్ ఉన్నా ప్రకాష్ అనేసి, మా డాడీ వాళ్ళ తమ్ముడు. ఆయనకి ఎప్పటి నుంచో ఉంది నా ఎద్దులో. ఆ ఎద్దు వెనకాల పోతానే ఉంటాం మేము. ఓకే, అది పోయి మనకు ఎద్దు ఉండాలనేసి, మా బాబాయ్ వాళ్ళ కొడుకే అయినా ఎద్దు ఉండాలనేసి అట్టు పట్టుకున్నాం. ఓకే, సో మీరు చూడంగా మీ బాబాయ్ వాళ్ళకి ఎద్దులో పండగల్లో పోతా ఉన్నప్పుడు మీకే అనిపించి నాకు ఒక ఎద్దు ఉండాలి అని పట్టినారు. ఓకే, మీరు పట్టిన దానికి మీకు మంచి పేరు తెచ్చిపెట్టిందా ఎద్దు? ఓకే, అనుకుంది దానికంటే ఎక్కువ తెచ్చిపెట్టింది. ఓకే బ్రో, మీరు మీ దగ్గర వచ్చినప్పటి నుంచి దానాలు ఎట్లా చూసుకుంటున్నారు దీనికి? ఉద్ది పొట్టు, పెసలు పొట్టు పెడతాం, ఇంకేం పెట్టాం. ఓకే, పచ్చగడ్డి. సో స్పెషల్గా అయితే లేదు, ఈ మూడే చేస్తూ ఉంటారు. ఆవులు కూడా ఉండే, ఆవులతో పోయి వస్తుంది, దాన్ని పెట్టే దీనికి కొంచెం పెడతాం అంతేనా. ఓకే బ్రో, నెక్స్ట్ జరగబోయే పండుగల్లో మీ ఎద్దుని ఏ విధంగా చూడొచ్చు పర్ఫార్మెన్స్ పరంగా? పర్ఫార్మెన్స్ మాత్రం హై రేంజ్ చూడొచ్చు మీరా. జనాలు పైన వస్తుంది, కోట మాత్రం వస్తే మాత్రం. అవును, మొన్న కొండకిందపల్లి లాస్ట్ పండుగలో అనుకోలేదు మేము, వస్తుందా రాదా అనుకున్నాం. అది దూరం నుంచి లాక్కొచ్చినాం, అల్లి చూస్తేనే ఎత్తుకునింది నా ఫస్ట్. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి చోట ఇవ్వకుండా వస్తా ఉన్నప్పుడు మీ ఫీలింగ్ ఎట్లా ఉంటుంది? ఫీలింగ్ ముందు ఎద్దు నిందినా, అది ఆడనే ఇచ్చేస్తాను పలక. అవమానం ఉంది, అన్నం తినేది లేదు మేము. ఓకే, అట్ట ఉన్నింది. మళ్ళీ ఎద్దు వచ్చినప్పుడు ఊర్లో ఏడపోయినా కానీ పండుగ పోయినా ఒక కాన్ఫిడెన్స్ ఉన్నింది, వస్తుంది అనేసి. ముందు మీ దగ్గర ఉన్న ఎద్దు కొంచెం తలదించుకునేలాగా, అంటే మీరే కొంచెం అవమానంగా ఫీల్ అవుతా ఉన్నారు. ఈ ఎద్దు వచ్చిన తర్వాత తలెత్తుకునేలా చేస్తుంది అంటున్నారు కదా. సో కంపేర్ చేస్తే ఎట్టుంది మీకు ఫీలింగ్? ఒక మాటలో చెప్పాలి. ఫీలింగ్ మాత్రం వేరే లెవెల్లో ఉంది నా. ఒక పండగ వేస్తున్నామంటే ముందు ఎద్దు ఉన్నప్పుడు ఏడ పెట్టేస్తారా అని భయం ఉంది. ఇప్పుడు అది లేదు, కాన్ఫిడెన్స్గా ఏడైనా సరే, యా ఊర్లైనా సరే కడతాం. సో గైస్ విన్నారు కదా, ముందెద్దు అయితే కాన్ఫిడెన్స్ చాలా తక్కువ ఉందంటే ఈ ఎద్దు కొన్న తర్వాత దీని పర్ఫార్మెన్స్లు 2-3 పండుగల్లో చూసిన తర్వాత అది వాళ్ళ కాన్ఫిడెన్స్. సో ఎక్కడైనా పడతారనే భయం అయితే లేదు. సో కళ్ళు మూసుకొని అయితే వేస్తారు. సో మీరు మీ ఎద్దు వచ్చినప్పటి నుంచి తలెత్తుకునే సిచ్యువేషన్స్ కానీ తల దించుకునే సిచ్యువేషన్ ఇది ఎంతవరకు గురి చేయలేదు. ఓకే బ్రో, దీంట్లో ఒక మంచి గుణం అంటే ఏం చెప్తారు? మంచి గుణం అంటే ఇంటికాడ ఎవరిని ఏమన్నా, చిన్న పిల్లలు కూడా దారం పెట్టుకొని తొలుకొని వస్తారు. అల్లీలు తొలుకొని పోతుంటే పట్టలేము ఎవరు. ఓకే, అల్లిలో మాత్రం వీర విజృంభణ చేస్తుంది. సో చాలా మందికి కావాల్సింది కూడా ఆ క్వాలిటీయే. అల్లిలో మనకు పండగ పర్ఫార్మెన్స్ బాగుండాలి, ఇంటికాడ కామ్గా ఉంటే చాలానే ఉంటారు. సో దానికైతే మీరు సాటిస్ఫై. ఓకే, ఇంకా ఫ్యూచర్ లో మంచి ఆఫర్ ఏదైనా వస్తే ఎద్దుని పెట్టుకుంటారు, అమ్మేస్తారు? పెట్టుకుంటారు, అమ్మే క్వశ్చన్ అయితే లేదు. ఓకే బ్రో, ప్రజెంట్ ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఇది కూల్ గా ఉంది. సో ఇప్పుడు ఇంటర్వ్యూ స్టార్ట్ చేయకముందు అయితే 2 రాతి కూసాలను అయితే ఇచ్చేసింది. అన్ఫార్చునేట్ ఆ క్లిప్ అయితే నేను తీయలేదు. ఆ విధంగా పండగలో కానీ ఇచ్చేసిందంటే మీరు ఎట్లా కంట్రోల్ చేస్తారు దీన్ని? సపోర్ట్ మీరు పండగలు వేస్తారంటే సపోర్ట్ చేసే వ్యక్తులు నేను, మాకు పండగ కూడా తెలీదు. అబ్బాయి మా బాబాయ్ వాళ్ళ కొడుకు సొంతం. ఈ ఎద్దుకు నేను చూసుకునే దానికన్నా అబ్బాయి బాగా చూసుకుంటాడు. ఇంకా ఉంటారు చాలా మంది, ఏకంబర్ అన్న, రంజిత్ అన్న, సల్మాన్ అన్న, అందరూ ఉండారు. మీ ఎద్దు వేస్తున్నామంటే అందరూ వస్తారు ఇంటికాడికి. ఎద్దు కట్టేసి దాకా ఇంటికాడి దాకా అందరూ వస్తారు. పండగ వేస్తారంటే ఇప్పుడు మీరు చెప్పిన పేర్లంతా వచ్చి సపోర్ట్ చేస్తారు. ఓకే బ్రో, మీరు ఒక పండగకి యావరేజ్ గా మీరు చదువుకుంటా అంటున్నారు కదా, మీకు సంపాదన ఒక పండగకి ఎంత ఖర్చు అవుతా ఉంది? ఒక 6,000-7,000 వస్తుంది.
ఓకే, చదువుకునే ఏజ్లోనే అంత ఖర్చు పెట్టి జల్లికట్టులో మన ఎద్దు బాగా రావాలని అనిపిస్తుంది కదా, దానికి ఏమనిపిస్తుంది అంటే మనీ ఇంకా జాబ్ కూడా చేయలేదు కదా, మనీ సో అంత ఖర్చు పెట్టి అవసరమా జల్లికట్టు అని నేను అడుగుతున్నా. పండగ సాంప్రదాయంగా వస్తుంది, ఓకే, మనం కూడా తొలాలా అనేసి అట్ట. సో ఈ అన్న కూడా ఎద్దు బాగోగులు చూసుకుంటూ ఉంటారంట. హాయ్ బ్రో, మీ పేరు బ్రో? కార్తిక్ బ్రో. ఓకే, చెప్పండి బ్రో, మీ ఎద్దు గురించి ఒక 4 మాటలు మా ఆడియన్స్కి. మా ఎద్దు అయితే ఇంతవరకు ఏడ పలికిచ్చింది లేదు బ్రో. ఇంతవరకు పట్టుకొని వచ్చినప్పటి నుంచి ఇంతవరకు ఏడ అసలు తగ్గిందే లేదు. ఫస్ట్ మొన్న కొండ కింద పల్లిలో కూడా జనాల మీదే పోయింది బ్రో. ఓకే, అసలు ఇంతవరకు పలికిచ్చిందే లేదు. మాకు ఇంకా నమ్మకం ఉంది, ఈసారి సానం బట్టలో దింపాలని 2026లో సానం బట్ల చంద్రగిరి దింపాలని మేపుతున్నాం బ్రో. ఓకే, మీరు ఇప్పుడు వదిలిన 6 పండుగల్లో ఆ బ్రో శానా కంబాల మిట్ట అన్నారు కదా, సో మీకు బాగా పర్ఫార్మెన్స్ పరంగా రన్నింగ్ పరంగా ఓవరాల్ గా చెప్పాలంటే ఏ పండుగ అని చెప్తారు? కొండకిందపల్లి బ్రో. కొండకిందపల్లి. ఆ పండుగ ఎంచుకోవడానికి ఏం నచ్చింది ఆ పండుగ? అంటే ఆ పండుగలో జనాల మీదే వచ్చింది బ్రో. ఎవరు చేయేస్తే పలక మీద చేయేస్తే వాళ్ళని గుద్దుకుంటే పోయింది బ్రో. గుద్దుకుంటే వచ్చింది కాబట్టి ఆ పండుగ ఇష్టం. సో ఈ కాన్ఫిడెన్స్ తో 2026లో మీరు ఎలా రాబోతున్నారు? అంటే ఈసారి ఇదే బ్రో, అసలు తట్టుకోరు జనాలు ఎవరు దీని ముందర. అంటే రచ్చ బ్రో ఈసారి. బ్రో 2026లో రచ్చ ఎద్దుతో. అవును బ్రో. ఓకే, ఇంకోటి బ్రో, మీకు పర్సనల్ గా బాగా నచ్చిన గుణం అంటే ఏం చెప్తారు మీ ఎద్దులో? దీంతో బ్రో అంటే మేము పట్టుకున్నప్పుడు పిల్లోళ్ళు ఎవరైనా సరే బ్రో, ఏమంది అసలు పండుగలో మాత్రం రచ్చ బ్రో. రచ్చ అంటారు. ముందు మీకు ఒక ఎద్దు ఉంది అన్నారు కదా, సో అది చాలా అంటే లో పర్ఫార్మెన్స్ అన్నారు. సో దాంతో రీప్లేస్ చేస్తే ఈ ఎద్దు ఎట్లా పొగడతారు? అంటే దానికైనా దీని హై స్పీడ్ బ్రో. రన్నింగ్ పరంగా గుణము ఏదైనా దీని మంచి ఇది బ్రో. ఓకే, సో రన్నింగ్ పరంగా కానీ ఫైర్ కానీ అన్ని దాంతో పోలిస్తే ఇది మేలు అంటారు. మొత్తం బాగోళ్ళని చూసుకున్నాం కదా బ్రో. ఆడియన్స్ కి ఒక్క మాటలో మీ ఎద్దు గురించి చెప్పాలంటే ఏం చెప్తారు గర్వంగా? అంటే ఇంతకు ముందు పర్ఫార్మెన్స్ కన్నా ఇంకా ఎక్కువ పర్ఫార్మెన్స్ తో మేము వస్తామని గర్వంగా చెప్తాను. 2026లో ఇంకా మంచి పర్ఫార్మెన్స్ తో వస్తామని ఆ విధంగా మీ ఎద్దు కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఫైనల్ గా ఎద్దు ఓనర్ ఆయనతో మాట్లాడదాము. బ్రో చెప్పండి బ్రో, ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు ఎద్దు గురించి? సానం బట్ట పండగ మాత్రం రచ్చ చేస్తాం 2026లో. సో గైస్ విన్నారు కదా, ఇది ఇంటర్వ్యూ అయితే. సో వాళ్ళ ఎద్దు మీద ఉన్న కాన్ఫిడెన్స్ 2026లో కంబ్యాక్ ఇస్తే మామూలుగా ఉండదు అంటున్నారు. సో ఇది గైస్ ఇంటర్వ్యూ అయితే. ఇంటర్వ్యూ నచ్చినట్టయితే పక్కా లైక్ చేసి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ బ్రో.